ఎవ్రీవన్, వెల్కమ్ టు మాంప్రెన్యూర్. ఈరోజు మన రెసిపీ సిరిధాన్యాల్లో ఒకటైన ఊదలతో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఊదలు నీరసాన్ని తగ్గిస్తాయి, రక్తహీనతను తగ్గిస్తాయి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి, తేలిగ్గా డైజెస్ట్ అవుతుంది. 1 year బేబీకి కూడా దీన్ని మెత్తగా చేసి అన్నంలా పెట్టచ్చు. సో దీనికోసం 1 కప్పు మినపప్పు, అలాగే 2 కప్పులు ఊదలు తీసుకోవాలి. సో ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల ఊదల్లో 10 గ్రాములు ఫైబర్ ఉంటుంది. కొద్దిగా 1 టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోండి. వీటిని 8 గంటలు నానబెట్టాలి. 8 గంటలు నానబెట్టిన తర్వాత వీటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. 2 సార్లు కడుక్కుంటే బాగుంటుంది. సో 2 సార్లు కడిగిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇందులో రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి. సో రాక్ సాల్ట్, ఎర్రని ఉప్పు. నేను 2 బ్యాచెస్గా పడుతున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేశాను. చూసారా, మన నార్మల్ దోశ పిండిలాగా రుబ్బుకుంటే సరిపోతుంది. రుబ్బిన తర్వాత దీన్ని 8 గంటలు ఫర్మెంట్ చేసుకోవాలండి. మనం దోశలకి పిండిని ఎలా రుబ్బుకుంటామో అదే కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే సరిపోతుంది. సో 8 గంటలు ఫర్మెంట్ చేసిన తర్వాత సో ఇలా వస్తుంది. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దోశలు వేసేసుకుంటే సరిపోతుంది. కూర్చుని ఎక్కువగా పనిచేసే వాళ్ళకి ఊదలు మంచి అరుగుదలతో పాటు శక్తిని అధికంగా ఇస్తుంది. సో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో దీన్ని లంచ్గా కానీ, డిన్నర్గా కానీ, బ్రేక్ఫాస్ట్లా కానీ తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లా, లంచ్ లాగా తీసుకోవాలి అనుకుంటే 2 దోశలు తీసుకోండి. డిన్నర్కి అయితే 1 దోశ సరిపోతుంది. సో దోశే కాదండి, ఉప్మా కూడా చేసుకోవచ్చు, లేదా రైస్ లాగా మనం వండుకొని తినేయచ్చు. చూసారా, చాలా ఈజీగా దోశ అయిపోతుంది. సో ఇందులో ఫ్యాట్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఐరన్, కాల్షియం కూడా ఉంటాయి. సో రైస్ కంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో మీరు ఏదన్నా చట్నీతో తినచ్చు. నేను అవిసెల పొడితో తీసుకుంటున్నాను. సో అవిసెలు కూడా మనకి హెల్త్కి చాలా సపోర్ట్ చేస్తాయి. ఈ అవిసెల పొడి ఎలా చేసుకోవాలో నేను మరో వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.